రీసెంట్గా భారతదేశంలో పర్యటించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ గారిపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రశంసల వర్షం కురిపించారు. సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు మోడీ గారు తీవ్రంగా కృషి చేశారని చెప్పి మార్క్ కార్నీ చెప్పుకొచ్చారు. గత 25 సంవత్సరాల్లో మోడీ గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ఆయన ఒక విలక్షణమైన వ్యక్తి అని చెప్పి కూడా మార్క్ కార్నీ పేర్కొన్నారు. భారత్లో పర్యటించిన కార్నీ ఆస్ట్రేలియాలోని లోవి ఇన్స్టిట్యూట్లో బుధవారం ఒక చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా మోడీ గారి గురించి చెప్తూ, భారత్లో ఆర్థిక సంస్కరణల ద్వారా కోట్ల మందికి ఆర్గనైజ్ సెక్టర్లో ఏదైతే సంఘటిత ఆర్థిక వ్యవస్థ ఉందో దానిలోకి సామాన్యులు కూడా ఇంక్లూడ్ అయ్యారని చెప్పి, దీనికి మోడీ గారి కృషే కారణం అని చెప్పి కూడా మార్క్ కార్నీ కితాబిచ్చారు. 2001లో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మోడీ గారు సెలవు తీసుకోలేదు. 25 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా మోడీ గారు దేశం కోసం పనిచేస్తూనే ఉన్నారు. ప్రతి వారాంతరం అంటే ఎవ్రీ వీకెండ్ ఆయన ప్రచారానికి వెళ్తుంటారు. ఆయన ర్యాలీకి దాదాపు 2.5 lakhs 2.5 లక్షల మంది హాజరవుతుంటారని చెప్పి మార్క్ కార్నీ ఆస్ట్రేలియాలో చెప్పుకొచ్చారు. గత వారం భారతదేశానికి వచ్చిన మార్క్ కార్నీ భారత్ కెనడా రిలేషన్స్ లో ఒక కొత్త శకానికి నాంది పలికారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారతదేశంలో పర్యటించారు. మనకు తెలుసు, 2 సంవత్సరాల నుంచి కూడా భారత్ కెనడా సంబంధాల్లో ఖలిస్తాన్ అంశం రేగుతోంది. ఎప్పుడైతే మార్క్ కార్నీ కెనడా ప్రధాని అయ్యారో ఆ తర్వాత భారత్ కెనడా సంబంధాలు ఇంప్రూవ్ అవుతున్నాయి. అదే సందర్భంగా మార్క్ కార్నీ భారతదేశానికి రావడం అనేది ఇప్పుడు కొత్త విశేషం అన్నమాట. భారత్ కెనడా దేశాల మధ్య దౌత్య ఆర్థిక సంబంధాల్లో మార్క్ కార్నీ విజిట్ అనేది ఒక రిమార్కబుల్ పాయింట్ అని చెప్పొచ్చు. గత వారం ఆయన భారతదేశానికి వచ్చారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా చోటు చేసుకుంది. ఈ భేటీలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది చర్చలోకి వచ్చింది. ఈ చర్చల సందర్భంగా సుమారు $2.6 బిలియన్ $2.6 బిలియన్ విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. అంటే కెనడా భారత్ మధ్య $2.6 బిలియన్ యురేనియం ఒప్పందం కుదిరిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఇంతకు ముందే అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితమే భారత్ కెనడా మధ్య సివిలియన్ న్యూక్లియర్ డీల్ ఉందన్నమాట. మనం చూస్తే కనుక భారతదేశానికి యురేనియం చాలా అవసరం. న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫ్యూయల్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా మనకి యురేనియం కావాలి. అయితే మన దగ్గర యురేనియం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. మనం కజకిస్తాన్ నుంచి యురేనియం కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు కెనడాతో కూడా ఈ డీల్ కుదిరిందనమాట. సో న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే తయారు చేయాలో దానికి యురేనియం తప్పనిసరి కాబట్టి, న్యూక్లియర్ ఇంధనం నిరంతరాయంగా మనకి ప్రొడ్యూస్ అవ్వాలంటే దానికి యురేనియం అవసరం. కాబట్టి ఇండియా కెనడా డీల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం. మనం చూస్తే కనుక మార్క్ కార్నీ విజిట్ అనేది చాలా రిమార్కబుల్ అని చెప్పుకోవచ్చు. ఇండియా కెనడా మధ్య కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కోసం కూడా చర్చలు ముందుకు వెళ్తున్నాయి. మార్క్ కార్నీ ఒక మాట చెప్పారనమాట. 1893 ఎప్పుడైతే స్వామి వివేకానంద అమెరికాలో పర్యటించారో అదే టైంలో కెనడాలో కూడా పర్యటించారనమాట. వివేకానంద గారి కోట్స్ చెప్తూ కూడా మార్క్ కార్నీ భారత్ కెనడా సంబంధాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మనకు తెలుసు, ఇండియా కెనడా సంబంధాలు చాలా గొప్ప సంబంధాలు. ఇన్ఫాక్ట్ భారత రాజ్యాంగం, కెనడియన్ రాజ్యాంగం ట్విన్ కాన్స్టిట్యూషన్స్ అంటుంటాం. సేమ్ మళ్ళాంటి సిస్టమ్సే వాళ్ళకు కూడా ఉన్నాయి. అయితే కెనడాకి సంబంధించి చాలా మంది భారతీయులు, ముఖ్యంగా సిక్కులు కెనడాకి వెళ్ళి 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం సెటిల్ అయ్యారు. భారతదేశానికి చెందిన అంటే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో సిక్ కమ్యూనిటీ ఎక్కువగా కెనడియన్ పాలిటిక్స్లో కూడా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ప్లే చేస్తారనమాట. సో అదే సమయంలో గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ఖలిస్తానీకి సంబంధించిన అంశాలు కొంచెం అక్కడక్కడ ఇరిటేట్ చేసిన మళ్ళా ఇండియా కెనడా సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇండియా కూడా తన ట్రేడ్ రిలేషన్స్ ఇతర దేశాలతో డైవర్సిఫై చేసుకుంటోంది. కెనడాలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఇండియన్ ఆరిజిన్ మినిస్టర్స్ 4 ఉన్నారు. 22 మంది ఎంపీలు అక్కడ కెనడియన్ పార్లమెంట్లో భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, మనం చూస్తే దాదాపు 1.8 మిలియన్ 18 లక్షల మంది ఇండియన్స్ కెనడాలో ఉన్నారు. ఎక్కువగా స్టూడెంట్స్ కూడా కెనడాలో చదువుకుంటుంటారు భారతదేశం నుంచి. వీళ్ళందరికీ కూడా కెనడా ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి చాలా మంది రానివ్వట్లేదు. కాబట్టి కెనడా అనేది చాలా అవసరం భారత విద్యార్థులకు కూడా.